No, I won't sing. ఈ ఒక్క పంచుతో రెండు జోబుల్లో చేతులు పెట్టుకొని. ముందుగా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ మా కోసం వచ్చినందుకు. సైలెన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా. అమ్మో. యా, సో ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో చేసున్నాము. నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను అండ్ మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్లోనే చేస్తున్నాను. దానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. వీఆర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకి ఎప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము. అండ్ ఇవాళ టీజర్ కాదు, ట్రైలర్ కాదు, లాంచ్ కాదు, సక్సెస్ మీట్ మీద నుంచున్నాం. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే సీరియల్ చేసాం, యూట్యూబ్లో చేసాం, అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం. ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, ఇంకేం చూస్తాం, ఎన్నిసార్లు చూస్తాం అని అనుకోకుండా ఎన్నిసార్లు మేము ఇద్దరం చేసినా అంతే సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా ఇద్దరిని నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ అన్న ఫస్ట్, ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము. బికాజ్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మార్క్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రబుల్ చేశాడు కాల్ చేసి, మాది పుష్ చేయండి, శశిమదనం కాన్సెప్ట్ ఉంది అని. నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను, మేబీ కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఇందులో ఉంటారో. బట్ దెన్ అసలు పట్టు వదలని విక్రమార్కుల్లో అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేశారు. బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత దూరమైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనే దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నితిన్ బ్రోస్, థ్యాంక్ యూ సాయన్న. ఇవాళ మీరు బ్యాక్ ఎండ్లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోలేదు కదా, వద్దు మళ్ళీ లాగ్ అవుతుంది అంటారు. యా, సో అండ్ దెన్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లో చేసేవాళ్ళం మేము, రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్కి. ఆ తర్వాత 2 years స్ట్రెచ్ డిసపియర్ అయిపోయాడు ఎవరికి కనపడకుండా. అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం అనే స్క్రిప్ట్తో వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి, కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్లోకి రావడం. అండ్ దెన్ మేము కూడా ఒక 100% ఏదో ఒకటి చేయాలి అన్న గట్ ఫీలింగ్తో ఉండడం, ఇదంతా ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ వినోద్. అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి. యా, బట్ దెన్ 100% ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్. ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ, కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, లైటింగ్ ఇవి అవి 24/7 అలానే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏదో ఒకటి చేయాలి సోనియా, ఏదో ఒకటి చేయాలి అదే అంటాడు. సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్. సో థ్యాంక్ యూ రెహాన్. యాక్చువల్లీ చాలామంది సిద్ధు అనుకుంటున్నాడు కానీ చాలామంది నన్ను బాగా చూపించావు అని అంటున్నారు. అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు. అది కార్తిక్ గారు, విరూపాక్ష డైరెక్టర్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యూట్యూబ్లో చేసింది, సీరియల్లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయన ఈ బౌండరీస్ అన్నీ కాకుండా పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని. థ్యాంక్ యూ. వెరీ ఎమోషనల్ బికాస్ చిన్నప్పుడు వి స్టిల్ రిమెంబర్ ఈ టీవీ లాంచ్ అయిన కొత్తల్లో కేబుల్ టీవీ వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీ వస్తే అదేదో మిడిల్ క్లాస్ ఫెలో చాలా రిచ్ ఫీలింగ్ వచ్చేది ఆ సీరియల్ చూస్తుంటే. లేడీ డిటెక్టివ్, అమ్మో యమా యాక్టివ్ అనుకుంటూ స్నేహ 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 అంతరంగాలు డింగ్ 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 అని వచ్చేవి. తర్వాత ఈటీవీ ప్లస్ లాంచ్ అయిన కొత్తల్లో గుణం అంగరాజ్ గారితో ఐ డిడ్ ఏ సిరీస్ కాల్డ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అని ఒకటి చేయడం జరిగింది. దాని తర్వాత
కొన్నాళ్ళ తర్వాత సోనియాతో ఐ వాజ్ సపోజ్ టు డూ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్. అప్పట్లో అది స్టార్ట్ అయింది, దాని తర్వాత వీ కుడెంట్ కంప్లీట్ ద ఫిల్మ్. కట్ చేస్తే ఇన్ఫినిటంలో జాయిన్ అయింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీ ఎండెడ్ అప్ డూయింగ్ పెళ్లి కొడుకు here. So I'm so proud of you, Sonia, so proud of your journey. And విరూపాక్షలో నేను చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ కార్తిక్ గారితో ముందు బంబోలినాథ్ అని ఒక సినిమా చేయడం జరిగింది నేను. సో ఆయనకి హిట్ రావడం, నువ్వు హిట్ సినిమాలో ఉండడం, మంచి రోల్ రావడం, ఇట్ వాస్ రియలీ హ్యాపీ. అండ్ మీరు ఇన్ఫినిటమ్ నుంచి, యూట్యూబ్ నుంచి మీ లైక్స్ ఎంతమంది చూశారు, కామెంట్స్ ఏం చేశారు, ఇన్స్టెంట్ రెస్పాన్స్, రీల్స్, ఇవన్నీ స్టేజ్ నుంచి కింద ప్రెస్ వాళ్ళందరూ ఫొటోస్ తీసిన స్టేజ్కి వచ్చినందుకు సిద్ధు అండ్ సోనియా, కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ యూ షుడ్ బీ ఏ ఇన్స్పిరేషన్ టు లాడ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ న్యూ. అండ్ అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్ కావాలి. ఇన్ ద ఫ్యూచర్ మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అలా మీరు చూశారు, అలా చేయగలిగారు, అలా ఉన్నారు అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్ బిహైండ్ ఇట్. నితిన్ గారు అండ్ సాయి అండ్ హరీష్ అండ్ సురుత్ అండ్ వినోద్ డైరెక్టర్తో నాకు చాలామంది ఫోన్ చేశారండి. నేను సినిమాల్లో, ఇంకా వేరే సినిమాల్లో వేరేవి రోల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి ఎందుకు చేసావురా మళ్ళీ పెళ్ళి కొడుకు అని ఫోన్ చేస్తున్నారు. బట్ ఆల్ బికాస్ ఆఫ్ వినోద్, ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్. ఇంత మంచి, ఇంత క్యూట్గా, ఇంత క్యూట్నెస్తో నిండిపోయి ఉన్న ఫ్యామిలీ, అది తాత క్యారెక్టర్ కానీ, హీరోయిన్ ఫాదర్ కానీ, లేకపోతే మిగతా క్యాస్ట్ కానీ, కేశవ్ దీపక్ గారు కానీ, మీరు పోస్టర్లో చూశారు కదా, వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు ఒకసారి జరగండి భయ్య, పోస్టర్లు చూశారు కదా, కింద కూర్చున్న వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ కపుల్, పైన నుంచిన వాళ్ళు కూడా రియల్ లైఫ్ కపుల్. ఇంత క్యూట్నెస్ చాలా రేర్గా ఉంటుందండి. ఇట్లాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఈ రోజుల్లో రావడం అనేది. అండ్ ఈటీవీ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది 90s తర్వాత ఐఎమ్ సో హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎనీ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు, మాకు రిలీజ్ అయ్యే ముందు మేము చాలాసార్లు అనుకున్నాం, అరే ఏదన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి బాగుంటుంది, ఏదన్నా రిలీజ్ చేద్దాము, ఏదన్నా పెడదాము, ఇది అది అనుకున్నాం. కానీ సక్సెస్ మీట్తో when we came like this and when అందరు మొహాల్లో ఆనందం చూస్తుంటే ఆ కిక్ వేరు. నితిన్, కంగ్రాచులేషన్స్ నితిన్, అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్ వెరీ డిసిప్లిన్డ్ గా అండి. అండ్ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఇది చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ వినోద్, యూ షుడ్ మేక్ మోర్ అండ్ మోర్ క్యూట్ స్టోరీస్. ఈసారి పెద్ద రోజులు ఇవ్వయ్యా, ఈసారి పెళ్లి చేయబోయా నాకు. పెళ్ళి కొడుకు కాదు కానీ అమ్మ, మేబీ సీజన్ 2 లైఫ్ వద్దు, సీజన్ 2 అంట. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్. అండ్ ఇలాంటి క్యూట్ కంటెంట్ ఇంకా మరిన్ని రావాలని, మీరు ఇంటిల్లిపాది హ్యాపీగా చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవాలని. ఈటీవీ రామోజీరావు గారికి వన్ మోర్ టైం ట్రిబ్యూట్గా, ఆయన వల్ల ఇన్ని కొత్త టాలెంట్ రావడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.